సంక్రాంతికి వచ్చే సరిపడాలకల్లా మొత్తానికి యొక్క మా సినిమా రిలీజ్ అవుతుంది, మా సినిమా పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది, మిగతా చిన్న సినిమాలకి అవకాశాలు లేకుండా వేళ్ళే థియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ మొత్తం వేళ్ళే. మొత్తానికి ఒక పెద్ద నిర్మాతలకే పండగలా ఉంది సంక్రాంతి. చిన్న సినిమా నిర్మాతలు మాత్రం ఎక్కడా కూడా ముందుకు రాకపోవడం, ఇలాంటి విషయాలు కనుక చూసుకుంటే వీళ్ళందరూ అంటే ఎక్కువ పెద్ద సినిమాలు తీసిన వాళ్ళే సంక్రాంతికి రిలీజ్ అవడం. ఇందులో చూసుకుంటే ముఖ్యంగా మీ సినిమా ఇంత కలెక్షన్ చేస్తే మా సినిమా ఇంత కలెక్షన్ చేసింది అనేది తప్ప ఒక విధంగా మీ సినిమా రికార్డ్స్ మేము బద్దలు కొట్టామని కలెక్షన్ల పరంగా చూసుకుంటా ఉంటే ఎవరికి వాళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఈ యొక్క కలెక్షన్స్ పరంగా గొప్పలు చెప్పుకోవడం. కానీ ఇందులో ఎంత మేర నిజం ఉంది, ఒక విధంగా అభిమానులను కూడా ఒక విధంగా చాలా కన్ఫ్యూజ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకని ఇలా నిర్మాతల సంస్థలు ఇదైతే గేమ్ చేంజర్ సంబంధించి 186 కోట్లు అన్నారు ఫస్ట్ డే కలెక్షన్స్, కానీ అందులో మరి యాక్చువల్గా అంత కాదు, 186 కోట్లు కలెక్షన్ చేసింది నిజం కాదు అని కూడా వార్తలు వచ్చాయి. సో ఎందుకని ఈ విధంగా వీళ్ళు ఒక ప్రేక్షకుల్ని అలాగే అభిమానుల్ని ప్రజల్ని ఎందుకని ఇలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు అన్న అంశంపై మనకి మరింత క్లారిటీ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, ఎందుకని యొక్క కలెక్షన్కి చాలా ఎక్కువగా చేసి చూపించడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి, అలాగే ప్రేక్షకులను ఆ విధంగా కన్ఫ్యూజ్ చేయడం వల్ల మరి ప్రేక్షకులకి మరి అంటే ఒక విధంగా హైప్ క్రియేట్ చేయడానిక ఇలాంటి సంఘటనలు చూడొచ్చు అంటారా? మరి ఈ రోజున ఐటీ దాడులను ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో ఏదైతే 186 కోట్లు అన్నారు, లేదు 86 కోట్లే అన్నారు, మరి ఒక హీరోలకి, కోస్టార్స్కి, డైరెక్టర్స్కి ఇచ్చే మనీ బ్లాక్ మనీ, వైట్ మనీ అంటున్నారు. ఇందులో నిజంగానే లెక్కలు చూపెడతారా? ఈ అంశాలన్నీ కూడా మరి ఇప్పుడు తెరపైకి వచ్చే అవకాశం ఉంటుంది కదా? ఖచ్చితంగా రాజు గారు, యాక్చువల్గా సంక్రాంతికి వస్తున్నా అన్న టైటిల్ని మనం రకరకాలుగా అనుకోవచ్చండి. సినిమాలో దిల్ రాజు గారు, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక కారణంగా పెడితే, ఇప్పుడు ఐటీ అధికారులు సంక్రాంతికి వస్తున్నామని దిల్ రాజుకి చెప్పినట్టుందండి. అలా సంక్రాంతి పండుగ అవ్వగానే ఐటీ అధికారులు ఊళ్ళోకి దిగిపోయారు. దిల్ రాజుకి సంబంధించినటువంటి సినిమాలు, దానికి ఎంత ఖర్చు అయింది, ఎంత లాభం వచ్చింది అంటే గేమ్ చేంజర్ అనే విషయాన్ని పక్కన పెడితేనండి, యాక్చువల్గా లాభాల గురించి కూడా వాళ్ళు పెద్ద పట్టించుకోరండి. అది ఒక అంశం మాత్రమే. కానీ ఈ సినిమాకి మీరు దాదాపు 400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్తున్నారు. ఆ 400 కోట్ల రూపాయలని ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు, ఎలా పుల్ చేశారు, సినిమాకి ఎలా ఖర్చు పెట్టారు? ఎందుకంటే తీగలాగితే డొంక కదిలింది అంటారు కదా, అసలు దిల్ రాజుకి ఇంత పెట్టుబడి ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎందుకంటే ఏ నిర్మాత కూడానండి రాజుగారు, మీకు తెలుసు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో సినిమా తీయరండి. వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉండొచ్చు, స్థిరాస్తులు ఉంటాయి, సరే చరాస్తులు ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అయినా కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం డబ్బుని తీసుకొచ్చి సినిమా మీద పెట్టండి. దానికి వడ్డీల రూపంలో ఎవరో ఒకళ్ళని ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తీసుకొస్తారు, లేకపోతే బయర్స్ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకుంటారు, లేకపోతే థియేటర్స్ దగ్గర నుంచి అడ్వాన్సులు తీసుకుంటారండి. అలా పెద్ద మొత్తం ఒక దగ్గర తీసుకుని దానిని సినిమా కోసం ఖర్చు పెట్టే క్రమంలో ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారు అన్నది కూడా ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఉదాహరణకి దిల్ రాజు గారు ఇప్పుడు 400 కోట్లు గేమ్ చేంజర్కి అయ్యింది అని ఒక మాట చెప్పేస్తే అది మీడియాలోకి లేకపోతే వినడానికి బాగానే ఉంటుంది, అభిమానులకు కానీ ఆ హీరో అభిమానులకు, అబ్బా మా హీరో సినిమా కోసం 400 కోట్లు ఖర్చు పెట్టారంటే దిల్ రాజు గారు అని. సరే 400 కోట్లు నిజంగా ఖర్చు పెట్టారా లేదా అన్నది పక్కన పెడితే కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టారనుకుంటే అందులో ఒక 100 కోట్లు ఆయన పెట్టుంటే ఆ 100 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది, మీకు ఏ సినిమా లాభాల నుంచి మీరు తీసుకొచ్చి పెట్టారు, అలాగే ఏ బయ్యర్స్ దగ్గర నుంచి లేకపోతే ఎవరెవరి దగ్గర ఫైనాన్షియర్స్ నుంచి తీసుకొచ్చారంటారు, ఆ ఫైనాన్షియర్స్ లెక్కలు కూడా అడుగుతారండి. ఆ ఫైనాన్షియర్కి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఈ రోజున దిల్ రాజు గారికి సంబంధించి కావచ్చు, మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి కావచ్చు, కేవలం వాళ్ళ ఆఫీసుల మీద వాళ్ళ ఇళ్ల మీద దాడే కాదు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు, వాళ్ళ బిజినెస్ పార్ట్నర్సు, వాళ్ళకి ఫైనాన్స్ ఇచ్చినటువంటి వారు, వాళ్ళందరి ఇళ్ల మీద, వాళ్ళందరి ఆఫీసుల మీద కూడా దాడి జరిగిందండి. అంటే ఇవన్నీ సహజంగా ఆ శాఖ ఎందుకు చేస్తుంది అంటేనండి, ప్రతి సంవత్సరం అండి ఇప్పుడు ఎంప్లాయీస్కి ఇంత శాలరీ వస్తుంది, అందులో ఇంత ట్యాక్స్ కట్టాలని ఉంటుందండి. కానీ సినిమా రంగానికి సంబంధించి చాలా ఇవ్వడము తీసుకోవడం అనే క్రమంలో వాళ్ళు క్రమశిక్షణ అనేది కొంత లోపిస్తుందండి. అంటే ఇయర్ ఎండింగ్ అవ్వగానే ఖచ్చితంగా లెక్కలు చెప్పడము, ఆదాయంగా ఈ సినిమా ద్వారా మాకు ఎంత వచ్చింది, ఇంత ఖర్చు అయింది, ఇంత లాభం వచ్చిందని చెప్పడం చాలా సందర్భాల్లో నిర్లక్ష్యం చేస్తారండి. అందుకని ఏంటంటే ఐటీ అధికారులు సహజంగా 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి ఇలాంటి దాడులు నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక్కసారి మనం నిర్లక్ష్యం చేయకూడదు, దీనివల్ల మనకు అసలు చెడ్డ పేరు కావచ్చు, లేకపోతే అనవసరంగా మీడియాలో నానినట్టు అవుతుంది, కాబట్టి కొంచెం సిన్సియర్గా కాస్త దృష్టి పెట్టి ఈ ఐటీ లెక్కల్ని లేకపోతే ఐటీ రిటర్న్స్ని ఎప్పటికప్పుడు దాఖలు చేయాలి అనేటువంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఇలాంటివి చేస్తుంటారండి. ఈరోజు దిల్ రాజు గారు ఎఫ్డిసి చైర్మన్గా ఉన్నారు, ప్రముఖ నిర్మాత, ఎంతోమంది నిర్మాతలకి ఆయన ఆదర్శంగా ఉంటారు, ఆయన చెప్పిన మాట ఇన్నే నిర్మాతలు ఎంతోమంది ఉంటారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ అండి, నాట్ ఓన్లీ మూవీస్ అండి, వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో ఉన్నారు, ఎగ్జిబిషన్లో ఉన్నారు. కాబట్టి రకరకాల వ్యాపారాలని, రకరకాల భాషల్లో సినిమాలని తీస్తున్న నేపథ్యంలో గవర్నమెంట్కి చెప్పాల్సినటువంటి జవాబుదారీతనం కూడా ఉంటుంది కదా.
దానిని నిర్లక్ష్యం చేస్తే ఈ శాఖ వాళ్ళు ఊరుకోరండి. దానిని హెచ్చరించడం కోసం జరిగేటువంటి ఈ దాడులే ఇవి. నిజంగా వాళ్ళు ఏదో అవినీతి పరుల ఆస్తులు సీజ్ చేసినట్టుగా ఈ నిర్మాతల దగ్గర నుంచి ఆస్తులు సీజ్ అయితే చేయరు, కానీ లెక్కలు అయితే అడుగుతారండి. మీరు ఇంత పెట్టుబడి పెట్టారు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, దీనికి ఇవన్నీ మీరు లెక్కలు కరెక్ట్గా చెప్పారా? అలాగే పలానా హీరోకి నేను ఒక 50 కోట్లు ఇచ్చాను, లేకపోతే 20 కోట్లు ఇచ్చానంటే ఆ హీరోని కూడా అడుగుతారు. మీకు పలానా వాళ్ళు 20 కోట్లు ఇచ్చారా, ఆ 20 కోట్లు మీరు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏంటి లెక్క చెప్పండి, దానికి ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారా, లేకపోతే ట్యాక్స్ కట్టారా, ఏమిటి అనే విషయం కూడా అడుగుతారండి. సహజంగా పెద్ద అమౌంట్. ఏదైనా మనం చూసినప్పుడు పుష్ప 2 సినిమా కండి 1800 కోట్ల గ్రాస్ వచ్చింది వరల్డ్ వైడ్ అంటున్నారండి. అది చాలా పెద్ద అమౌంట్ అండి, 1800 కోట్ల గ్రాస్ అనేది. కాబట్టి ఆ వచ్చిన మొత్తాన్ని ఎవరెక్కడి నుంచి ఎక్కడెక్కడ వచ్చింది, దానికి ఎలాంటి మీరు ఆదాయాన్ని చూపిస్తున్నారు అన్నది చాలా సహజమైనటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియలో భాగంగానే ఈరోజు ఐటీ దాడ్స్ కూడా జరిగినాయని అనుకోవచ్చండి.